సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. స్తుతి స్తుతి స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, ప్రేమ గల యేసయ్యా, ఈ దినమంతా కూడా ప్రభా నీ బలమైన రెక్కల కింద ప్రభా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు నాయన. మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి నీకే వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం నాయన మారని ఏకరీతి గల దేవా నీకే వందనాలు యేసయ్యా. అద్వితుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చే దేవుడవు ప్రభా నీకే వందనాలు నాయన. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి నీకే వందనాలు ప్రభా. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. యొక్క దినాన్ని ప్రభా ఒక సమయం మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు నాయన. మా మధ్యలో మీరు దిగండి, మీ ఆత్మ సంచారం దయచేయన్న ప్రభా. మా వాక్యం చెప్పనై ఉన్న ప్రభా బ్రదర్ను కూడా మీ శిలువచాటును మరుగుపరచుకోండి. నాతో అందరితో మాట్లాడండి యేసు ప్రభా. పరిశుద్ధడానికి వందనాలు ఆయన. మీ శిలువచాటును మరుగుపరచండి యేసయ్యా. మీరే మాతో మాట్లాడండి, లోతైన మర్మాలు మాకు బయలుపరచండి యేసయ్యా. యేసయ్యా నీకే వందనాలు అయ్యా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా తండ్రి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రభా ప్రతి ఒక్క హృదయాల అంతరంగాలు నెరిగిన దేవుడు యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు సహాయం చేయండి. సైతాన్ మంత్రాలు దెయ్యాలని కాల్చివేయండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. పరలోకపు తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు నాయన. రక్షణ లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు నాయన. యేసు ప్రభా ఈ లోకంలో ప్రభా మేము కూడా నీ సేవకు పరిగెత్తాలా, మరి నీ సేవ చేయాలా ప్రభా. అయ్యా నీకే వందనాలు. మమ్మల్ని కూడా సేవలో వాడుకోండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. సేవకు వెళ్ళి ఉన్న బ్రదర్ సిస్టర్ అందరినీ కూడా ప్రభా తండ్రి మీరు అభిషేకించండి, సేవల బలంగా వాడుకోండి ప్రభా. నీ కృపవరాల చేత నింపండి యేసు ప్రభా. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి ఆయన. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, స్వస్థపరచండి నాయన. అద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయన. కృపగల యేసయ్యా నీకే వందనాలు నాయన. సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు జాయిన్ అవటకు సహాయం చేయండి. ఈ ఆరాధన అంతటిని మీ చేతిగా పాటల ద్వారా మీరు మయం పొందండి యేసు ప్రభా. ఈ ఆరాధన అంతటిని మీ చేతిగా అప్పగించుకున్నాం ప్రభా. మీరే ఘనత మహిమ స్థితి ప్రభావాలు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన దీపా సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికి ప్రైజ్ లార్డ్ వేసుకొచ్చామని పాడుకున్న పాట. కళ్ళముళ్ళతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కళ్ళముళ్ళతో రాగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును ఆరాధింతును
రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. సేరాపులు కేరగులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరగులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది, దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యన స్వరాజ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ఓకేనా సిస్టర్? సౌండ్ ఓకేనా? సౌండ్ ఓకే బ్రదర్, మంచిగా క్లియర్ గానే వస్తుంది బ్రదర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మనం వాక్యంలోకి వెళ్దాము. సో ఈరోజు వాక్యంలో వెళ్దాము. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్యం నడిపించుకున్నాము. స్తోత్రం అయిన ప్రభా, నీ పాములోకి వెళ్ళా స్తోత్రాలు దేవాయసం మా ప్రభా. ఉదయకాలం నుంచి కూడా కాచి కాపాడు దేవాయసం మా ప్రభా. మమ్మల్ని దేవాయసం మా ప్రభా, నీ పద్ధతి కింద కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. లోకంలో ఎంతో మంది మరణించే దేవా, కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవాయసం మా ప్రభా. నీ యొక్క ప్రేమ చేత, నీ యొక్క కృప చేత దేవాయసం మా ప్రభా మేము దీవించిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయసం మా ప్రభా. మా వాక్యం చేత మాట్లాడాలి మా ప్రభా. ప్రతి ఒక్కరికి దేవాయసం మా ప్రభా కనువిప్పు కలగాల మా ప్రభా. ప్రతి ఒక్కరి మనసులో దేవాయసం మా ప్రభా మేము విత్తనం వేయటకు సాయం దయచేయండి దేవా. దేవాయసం మా ప్రభా నూరంతలుగా 60 దేవాయసం మా ప్రభా ఫలించి వృక్షంగా ఈ దేవాయసం మా ఇతరులకు నీడదిచ్చేలాగా సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కరు దీవించండి దేవా. నాతో మాట్లాడండి మా ప్రభా. బుర్రగా ఊదండి మా ప్రభా దేవాయసం మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవాయసం మా ప్రభా నీకు పరిశుద్ధాత్మ శక్తి నడిపించండి మా ప్రభా. నికమైన దేవుని కుమ్మరించండి మా ప్రభా. మాట్లాడుచుండగా ప్రతి ఒక్క వర్డ్ దేవాయసం మా ప్రభా నీ మహిమార్థమై యూజ్ చేయటకు సాయం దయచేయండి దేవా. మీరే ఘనపరచబడాలి మా ప్రభా. నీ నామం హెచ్చించబడాలి మా ప్రభా. మేము తగ్గించుకోవాలి మా ప్రభా. నీకు నామంలో దేవా మేము జీవించడానికి సాయం చేస్తారని వాక్యం చెప్తుండగా నాతో ఉండి దేవాయసం మా ప్రభా మాట్లాడతారని, పరిశుద్ధాత్మ చేత మాట్లాడతారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు వాక్యాంశం వచ్చి దీన మనసు, దిమనస్కుడు, దిమనసు అని ఉన్నది. సో ఇక్కడ యాకోబు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో చూద్దాము. ఇక్కడ చూస్తే అట్టి మనుషుడు దిమనస్కుడై తమ సమస్త మార్గముల యందు ఆస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తన కలిగి ఉన్న దశయందు అతిశయింపవలను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయించవలను. సో ఇక్కడ చూస్తే దేవునికి వందనాలు. దేవునికి సమయం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ కేవీపీఎంలో వాక్యం చెప్తుండగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి స్తోత్రము. సో ఇక్కడ ఏంటంటే దిమనసు అంటే డబల్ మైండెడ్,
మైండెడ్నెస్, డబల్ మైండెడ్నెస్ అన్నమాట. డిమాండ్స్ అంటే ఒకటి చేయాలనుకుంటాం, ఇంకొకటి మనము చేస్తుంటాం. డిమాండ్స్ అంటే ఒకటేసారి రెండు రకాల ఆలోచనలు. సో డిమాండ్స్ కూడా అయిన మనుషుడు. సో ఈ రోజులలో చూస్తే మనము ఒక్కరు ఒక్క మాట మీద ఈరోజు నిలబడతలేరు. ఎందుకంటే ఆలోచన తీరు, చేసే పని తీరు, చేసే ఆలోచన ప్రతి ఒక్కటి ఇక్కడ చేంజ్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేది మనము మాట్లాడతాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్లు. సో మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనము ఏమంటాము, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని డబ్బులు మనము తీసుకున్నప్పుడు మనము ఏం చేస్తున్నామంటే వాళ్ళకు ఆజ్ఞిస్తాం అనమాట. ఈ రోజు నేను ఇస్తా, ఆ టైం అయిపోతుంది, ఆ టైం అయిపోయినా కూడా వాళ్ళు ఇవ్వరు అనమాట. సో అదేంటంటే దిమనస్పత్వము. సో వాళ్ళు ఒక మాట చెప్తారు, కానీ ఆ మాట మీద ఈరోజు నిలబడతలేరు. ఒకేసారి రెండు ఆలోచనలు లేదా ఏమంటారు అభిప్రాయాలు, నిర్ణయం చేస్తారు. అంటే కరెక్ట్ గా లేని మనిషి. నమ్మకం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అనుమానంతో కూడా జీవిస్తాడు. నమ్మకం ఉంటది, నేను ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని, కానీ వాళ్ళకు అనుమానంతో ఈరోజు జీవిస్తుండు. దేవునిపై ఆధారపడినట్టు ఆధారపడతారు, కానీ తన సొంత శక్తుల పైన ఆధారపడుతూనే ఉంటారు. దేవుని మీద భారం వేయాలంటే చాలా మందికి ఆ యొక్క ఆ అది రుచి చూసి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రుచి చూసి కూడా ఎరగనట్టు ఈరోజు ప్రవర్తిస్తారు. వాళ్ళకి అన్ని తెలుసు, అన్ని చేస్తారు, అన్ని తెలుసు, కానీ దిమనస్కులై ఈరోజు ఉన్నారు. డబల్ మైండెడ్ గేమ్ ఆడతారు, డబల్ మైండెడ్ గా ఈరోజు వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుయుక్తి తోటి వాళ్ళు ఈరోజు జీవిస్తున్నారు. దేవుని వెంబడించి వాళ్ళు ఏం చేస్తారు, తప్పిపోతారు. సో ఈ రోజులలో ఎంతో మంది మన జీవితంలో కానీ మనం కూడా కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో మనము ఎదుర్కొంటాం. ఇక్కడ యాకోబు భక్తుడు ఏం చెప్తుండంటే విమర్శకులై ఉన్నాడు. సో రెండు మైండెడ్ గేమ్ లా ఇలా ఆడుతుంది. ఇక్కడ 2వ వచనం నుంచి చూస్తే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. సో పరీక్ష ఓర్పు ఈరోజు దేవుడు నీకు నాకు ఈరోజు కలుగుతున్నది. విశ్వాసమునకు కలుగు పరీక్ష, విశ్వాసం ఉన్నదా లేదా అనే పరీక్ష ఈరోజు దేవుడు నీకు నాకు ఈరోజు మనకు చేస్తున్నా అనమాట. అక్కడ యాకోబు భక్తుని కూడా ఇక్కడ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఇక్కడ ఏం చేయాలి, ఎంచుకోవాలి. మీరు సంపూర్ణులు అసూయ నాంగులను నిమిషం నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనుడి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఆనందం. అంటే మీ విశ్వాసమునకు ఓర్పునకు అది ఏంటంటే టెస్ట్ చేస్తుంది మనకు. మీరు ఎటువంటి శోధనలు వచ్చినా ఎట్లా ఎదుర్కొంటున్నారు, యేసు ప్రభు ద్వారా ఎదుర్కొంటున్నారా లేకుంటే లోక రీతిగా మనము ఎదుర్కొంటున్నామా, ఏ రీతిగా మనము ఎదుర్కొంటున్నాము. ఆ యొక్క శోధన వచ్చినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోవాలంట. ఎంచుకున్నప్పుడు మీరు సంపూర్ణంగాను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సో ఏంటంటే మనం సంపూర్ణులుగా ఉండాలంటే అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు అనే క్రియను మనము కలిగి మనము జీవించాలి. విశ్వాసంలో ఓర్పు కలిగి జీవిస్తే అప్పుడు ఏంటంటే కొనసాగింపనీయుడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువ ఉండేలా అతడు దేవుని అడగవలేను. మనకేమైనా జ్ఞానం కొదువ ఉంటే యేసు ప్రభుని మనము అడగమని ఇక్కడ చెప్తుండు. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళంగా దయచేవాడు. ఎవరిని ఈరోజు గద్దింపడు, అందరికీ ధారాళంగా ఈరోజు దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవాలని. ఈరోజు ఏం చేస్తారు, ఈరోజు సందేహిస్తారు, నాకు అవుతుందో కాదో, ఈ పని అవుతుందో కాదో అని సందేహిస్తారు. దేవుని మీద భారం వేయమన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడు, ఆయననే చూసుకుంటాడు. చింత యావత్తును ఆయననే ఈరోజు చూసుకుంటాడు. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలేను. సందేహింపొద్దు. మనం డౌట్ పెట్టుకొని మనం ఈరోజు యేసు ప్రభుని అడుగుతున్నామా, మనం పరీక్షించుకుందాం. ఇక్కడ మనము మైనస్ అవుతున్నాం, ఇక్కడ మనము తీసేస్తున్నాము,
సందేహిస్తున్నామా లేదా? మనం సందేహింపక ఆయనను అడగాలి. విశ్వాసంతో ఓర్పుతో మనం ఈరోజు అడిగినాం అనుకో, ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహిస్తా అన్నాడు. సో అండ్ ఆల్సో ఇక్కడ ఏం చేస్తుండో, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సో మనం ఎప్పుడైతే సందేహిస్తామో గాలి చేత రేపబడి, గాలి చేత కొట్టుకోబడి, ఎగిరిపడి సముద్ర తరంగంలో ఎట్లా వస్తున్నాయి? అవి అలలు వచ్చి వెనకకి పోతుంటాయి. సో అదేంటంటే ఒకసారి మనము విశ్వాసంలో సందేహింపక అడిగితే ముందటికి వస్తాము. సందేహించడం అనుకో మనము వెనకకి పోతుంటాం. అలల వలె సందేహింపక అలల వలె ముందుకు వస్తున్నాం, వెనకకి వస్తున్నాం. సో సందేహింపక మనము ఏం చేయాలి? అడగాలి యేసు ప్రభుని. నీకేం కావాలి? జ్ఞానం తక్కువ ఉందా? అడుగు. సందేహింపక, అందరికీ ఇస్తా అన్నాడు. సో జ్ఞానం తక్కువ ఉందా? అడుగు అంటుండు. సో ఇంకా రేపబడి తరంగంలను పోలి ఉండును. ఇంకేం చెప్తుండు? అట్టి మనుషుడు త్రిమనస్కుడై, అట్టి మనుషుడు ఏదైతే సందేహిస్తాడో అట్టి మనుషుడు రెండు గల డబల్ మైండెడ్ ఉందన్నమాట. అంటే రెండు ఆత్మలు గల మనిషి వలె అక్కడ ఇక్కడ సందేహిస్తుడు. ఒకసారి సందేహిస్తుండే, ఒకసారి సందేహపడతలేడు. సో అటువంటి మైండెడ్ అనేది ఇక్కడ ఉన్నది. సమస్త మార్గముల యందు అస్థిరుడు. అస్థిరుడు అంటే ఇక్కడ ఏం చేస్తుండంటే సమస్త మార్గములందు అక్కడ ఆస్థిరుడు అంటే అటువంటి మనిషి యొక్క జీవితం స్థిరంగా ఉండదు. ఆస్థిరుడు అంటే ఆ యొక్క మనిషి యొక్క జీవితము స్థిరంగా ఉండదు అనమాట. నిర్ణయాల్లో కూడా స్థిరత్వం ఉండదు. ఆత్మీయ జీవితంలో మీరెక్కడ ఉండవు. భాగోదయాలు, ప్రవర్తనలు మారుతూ ఉంటాయి. ఆయన ప్రవర్తనలు ఏం చేస్తుంటది? సిచ్యువేషన్ బట్టి అక్కడ ఆయనకి మారుతుంటాయి. దేవుని ఆశీర్వాదాలు కూడా అనుభవించడంలో లోపం వస్తుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే ఆయన అల్ప విశ్వాసి అన్నమాట. అక్కడ ఇక్కడ ఉంటాడు అనమాట. అల్ప విశ్వాసులారా అని చెప్తుండు. సో అక్కడ ఎక్కడెక్కడ మనము ఉంటున్నాం అనమాట. సో మనం అల్ప విశ్వాసు లెక్క ఉంటున్నామా? దిమ్మన్స్కు లెక్క ఉంటున్నామా? డబల్ మైండెడ్. సో ఆయన విశ్వాసంలో ఓర్పు గలవారై మనం వెళ్తున్నామా లేదా మనం పరీక్షించుకుందాం. మనం ఎక్కడ ఏ జీవితం మనం జీవిస్తున్నాం. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనకి ఏది కొదువ ఉంటే అది దేవుణ్ణి అడగమంటుండు. ధారాళంగా ఈరోజు ఇస్తా అంటుండు. తెలివి కొదువు ఉందా? ఏది కొదువు ఉంది అడగండి. కానీ ఏం చేస్తుండు? అనుమానంతో మనము ఈరోజు అడగొద్దు. అనుమానంతో మనము అడగొద్దు. సందేహించొద్దు. అనుమానంతో, విశ్వాసంతో అడగాలి. అంటే ఇప్పుడు అనుమానంతో అడిగితే మనం ఏంటంటే గాలి చేత కొట్టబట్టుకొని పోతున్నాం అనమాట. అక్కడిక్కడ కొట్టబడి పోతున్నాం అనమాట. సో ఈ యొక్క ఫస్ట్ వచనంలో ఏముందంటే పరీక్షలు, నమ్మకము, దేవుని జ్ఞానం గురించి ఈరోజు చెప్తున్నాడు. దేవుని ఏదైనా కోరినప్పుడు మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా నిశ్చయంగా నిస్సందేహంగా నమ్మి అడగాలి. అనుమానంతో అడిగితే అలాంటి మనిషి సముద్రంలో అలల ఎగిరి దిగేవాడిలా ఈరోజు ఉంటాడు. ప్రార్థించటకు ముందు మీ యొక్క మనస్సును నిగ్రహపరచటకు మీ యొక్క ప్రార్థనలను విరోధంగా వచ్చుచున్న సమస్త ఆటంకములను తీర్మానములతో తొలగించవలసిందిగా మిగులు ఆలస్యమై ఉన్నది. మీ అందు ప్రార్థన గ్రహింపును ప్రార్థించటకు కావాల్సిన పరిస్థితులను మీకు కలుగా చేసుకోవటకై తప్పిన ఎడల మీరు బలంగా ప్రార్థించలేరు. ఒక జంతు ప్రదర్శనశాల యందు ఒక వింతైన ఏంది చూసుకుందాం. మనము ఒక ఉస్తరవెల్లి ఉంది. ఉస్తరవెల్లి పెట్టిరు అక్కడ జంతు ప్రదర్శనశాల, జూ పార్క్ లో విస్తారమైన జనులు వస్తారు అక్కడ. అందుకల కారణంలో ఏంటంటే ఆ ఉసరవెల్లికి 2 కళ్ళు, 2 చేతులు, 2 ఉన్నాయి. ప్రతి ఒక్కటి 2 ఉన్నాయి. 2 వైపులా కళ్ళు ఉండేను, 2 వైపులా నోరు ఉన్నది. ఆ వింతైన ఉసరవెల్లి అనేక యొక్క దృష్టి తన వైపు ఆకర్షించినప్పటికీ, అంటే ఆకర్షిస్తుంది అనేకమైన, దాని పరిస్థితి మిగులు పరితాపంగా ఉండేది. ఆ ఉసరవెల్లి పరిగెత్తుటకు ప్రయత్నించినప్పుడు దాని యొక్క ముందటి కాళ్ళు ఒక దిక్కునకు, వెంకటి కాళ్ళు దాని విభిన్నమైన దిక్కునకు వెళ్ళుచున్నందున ఆ ఉసరవెల్లి నడుచుటకును కూడా వీలు లేకపోయాను. సో ఉసరవెల్లి కూడా ఏం చేస్తుంది? అక్కడిక్కడ తిరుగుదామంటే అక్కడ నచ్చనికి కూడా వీలు లేదు. ముందటి కాళ్ళు వెనక కాళ్ళకు తాకుతుంది, వెనక కాళ్ళు ముందటి కాళ్ళకు అక్కడ తాగుతుంది. 2 తలల గల ఈ ఉసరవెల్లి వల్లే ఉంటున్నారు. ఇక్కడ 2 తలలు ఉన్నాయి ఆ ఉసరవెల్లికి. ఆ ఉసరవెల్లి వల్లే మనము ఈరోజు జీవిస్తున్నాము. ఒకవైపు దేవుని ప్రసన్నతను వెంటాడుచున్నాము, మరోవైపు చింతల చేత నింపబడి ఉన్నాము. చింత యావత్తు చేత మనం ఈరోజు నింపబడి ఉన్నాం. కొందరి యొక్క శరీరం దేవుని వైపు తిరుగుచున్నది, అయితే ప్రాణము
ఆనాటికి లక్ష్యము వలసినదయ్యా, పనుల తట్టు తిరుగుతున్నది. అంటే దేవుని వైపు మనం తిరుగుతున్నాం కానీ మన పని ఏమవుతుందో, మన పని ఎక్కడుందో, ఎక్కడి వరకు వచ్చిందో అని మనము చింతిస్తున్నాం. రెండు వైపులా మనము ఈరోజు డబల్ మైండెడ్ గేమ్ అనేది ఈరోజు ఆడుతున్నాము. దేవుని వైపు తిరగాలంటే, దేవునిలో ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయనను సేవించాలి. మొత్తం పూర్ణంగా మనం ఈరోజు ప్రతి ఒక్కటి మనము అర్పించుకోవాలి. పూర్ణ ఆత్మతో మనము సేవించాలి. కానీ ఏం చేస్తున్నామంటే అల్ప విశ్వాసం లేక మనం ఏంటంటే అక్కడ చింతిస్తున్నాము. ప్రార్థన చేసినప్పుడు మనం ఇక్కడ ఏమవుతుందో చింతిస్తున్నాము, అక్కడ ఏమవుతుందో అని మనం ఈరోజు చింత యావత్తు ఆయన మీద వేసి మనము చింతించాలి. సో ప్రతి ఒక్కటి డిమాండ్స్కుల్ అయి ఈరోజు ఉన్నారనమాట. డిమాండ్స్కుల్ అయి ఉంటే ఏం చేస్తున్నాం మనము? సో రెండు వైపులా మనము ఆలోచిస్తున్నాం. అటువంటి ఆలోచన విధానము తీసివేయాలి. మనం ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుని తట్టు తిరిగి ఆ యొక్క విగ్రహారాధన వైపు, ఆ యొక్క ఐడల్స్ అన్ని ఈరోజు చేసుకురు. వాళ్ళు ఐడల్స్ అన్ని చేసుకుంటే వాళ్ళే కదా నాశనం అయ్యారు. సో దేవుడు ఎన్నోసార్లు చెప్తుండు, మీరు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా చేయాలి, అలా చేయాలని. కానీ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు? ఆ యొక్క కారానికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఆ యొక్క దూడను చేసుకొని దాని తోటి వాళ్ళు ఆడిరు. ప్రతి ఒక్కరు వరుస లేకుండా వాళ్ళు ఏంటంటే వ్యభిచారము చేసిరు అక్కడ. సో ప్రతి ఒక్కరు ఏం చేసిరు? అక్కడ చనిపోయారు. ప్రతి ఒక్కరు అక్కడ మోషే వచ్చినప్పుడు, పదాజ్ఞలు తెచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ విచ్చలవిడిగా వాళ్ళు ఎగురుతున్నారు. విచ్చలవిడిగా వాళ్ళు దేవతను చేసుకొని వాళ్ళు ఆడుతున్నారు. సో అటువంటి రెండు యొక్క విధానాలు ఈరోజు మనము చూస్తున్నాము. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చాలా మంది కూడా రాజులు రెండు విధాలుగా మనకు కనిపిస్తుంటారు. ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే భక్తుడు చెప్తున్నాడు మనకి, దిమాన్స్కులై ఉండకుడి, దిమాన్స్కుడై ఉండకుడి. సో దిమాన్స్కుడు అంటే డబల్ మైండెడ్ గేమ్. సో ప్రతి ఒక్కటి మనం ఏంటంటే ప్రార్థన పూర్వకంగా మనము సందేహింపక ఆయనను వెంబడించాలి. ప్రతి ఒక్కటి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో మనం ఈరోజు ఆయనని వెంబడిస్తే ప్రతి ఒక్కరికి మనకు ఉంటదన్నమాట, మంచి ఉంటదన్నమాట. సో ఇక్కడ చూస్తే మన జీవితం సముద్ర తరంగంలోనూ పోలి ఉండను అని వ్రాయచున్నాడు. మీ జీవితం నందు ప్రార్థించుటకు ఏమేమి ఆటంకములై ఉన్నది? ఒకవేళ పరిస్థితుల చేయవచ్చు ఆటంకములై ఉండవచ్చును, లేక ద్విమర్శ చేత వచ్చు ఆటంకములై ఉండవచ్చు, లేక పాపం చేత వచ్చు ఆటంకములై ఉండవచ్చు, లేక నేరారోపణ చేయి మనసాక్షి వల్ల వచ్చు ఆటంకములై ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆటంకములై ఉన్నప్పటికీ నేడు మీరు అట్టి ఆటంకములను తీర్మానంతోనూ వైరాగ్యంతోనూ తొలగించి వేడి మీ ప్రార్థన జీవితం నందు నిగ్రహ మనసుతో ముందుకు కొనసాగాలి. దిమనస్కుడై ఉండుట ఎట్టి ప్రయోజనము కలిగించదను సంగతిని గ్రహించవలను. సో డబల్ మైండెడ్ పర్సన్ డస్ నాట్ బ్రింగ్ ఎనీ బెనిఫిట్ అన్నమాట. సో మనం ఏంటంటే దిమనస్కులై ఉంటే రెండు పడవల మీద మనం కాలేసినాం అనుకో ఏమవుతుంది? మనము మునిగిపోతాం అనమాట. సో ఏదో ఒక్క పడవ మీద మనం ఉన్నాం అనుకో ఏం చేస్తాం? మనం గమ్యంకి చేరుతాము. సో ఏంటంటే ద్విమనస్కులై ఉండకుండా మనం ఏంటంటే ఒకటే మైండెడ్ తోటి ఉండి ఒకటే దానితో మనం జీవిస్తే, ఒకటే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనము దేవుణ్ణి ఆరాధిస్తే, ప్రతి ఒక్క దాంట్లో ఓర్పు కలిగి మన విశ్వాసం పెట్టి మనం ప్రార్థిస్తే ప్రతి ఒక్క దాంట్లో మనకు విజయం అనేది వస్తుంది అనమాట. సో రెండు ఉంటే జీవితం నిలకడగా ఉండదు, కోల్పోతుంది. సో దేవునిపై ఏకమై నమ్మితే స్థిరత్వము వస్తుంది. దేవుని ముందుకు వచ్చేటప్పుడు దృఢమైన నిస్సందేహము సమర్పణ ఉంటే నిజమైన జ్ఞానం ఆశీర్వాదం ఈరోజు లభిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇంకొకటి యెషయా 59:1-2, యెషయా 59, యెషయా 59:1-2 చదువుకుందాం మనము. రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, దిననేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములను ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయనను ఆలకింపకున్నాడు. సో మనం ఏం చేస్తుండు? ఈరోజు రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఆయన రక్షించనీకి వచ్చిండు, కానీ మనం ఏం చేస్తున్నాం? రక్షింపనేరక ఉండినట్లు మనము జీవిస్తున్నాం అనమాట. సో ఇక్కడ
విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును. చూడండి, మా దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును. సో డబల్ మైండెడ్ మనం ఆడితే మనం ఏం చేస్తున్నాము? దోషంలో మనము ఉన్నవారం. సో మనం ఏం చెప్పారండి దేవుడు? మనం ప్రతి ఒక్క పూర్ణ ఆత్మతో మనము సేవించాలి. పూర్ణ ఆత్మతో మనం ఆయనని సేవించాలి. పూర్ణ ఆత్మ ఉన్నదా మనకి? సో ఎవరు అంటే ఏంటంటే, ఒక మనుషుడు ఏంటంటే రెండు విధాలుగా ఈరోజు ఆలోచిస్తుంది. ఈ లోకంలో ఉన్నదంతా నాకే కావాలి, లోకంలో ఉన్న ఆస్తి మొత్తం నాకే కావాలి, నాకు ఇది సంపాదించుకుంటే బాగుండు, నాకు అది సంపాదించుకుంటే బాగుండు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, వాళ్ళని చూసి వేరే వాళ్ళని చూసి మనము చెడిపోతున్నాము. సో అటువంటి గుణగణాలు ఎందుకు మనకి? సో మనము ఉంటే మనం ఎలా ఉన్నామో అలా ఉంటే మంచిది. సో వేరే వాళ్ళని చూసి మనము అట్లున్నారు ఇట్లున్నారు అని మనం చేసుకుంటే మనకి ఏంటంటే ఖర్చులు ఎక్కువైతాయి, మన మైండ్ కూడా ఈరోజు పనిచేయదు. సో అక్కడ వాళ్ళ ఇంత జీతం వస్తుంది, వాళ్ళకి ఇంత జీతం వస్తుంది, వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలంటే అవుతుందా? కాదు. సో మనం చదువు వేరు, మనది వేరు, అది వేరు, ఇది వేరు. వాళ్ళ చదువు వేరు, వాళ్ళ చదువు వేరు. నేను సాఫ్ట్వేర్ కావాలంటే అయితేనా? నేను అయితేను, కానీ ఏంటంటే కొంచెము టైం పడుతుంది. సో మనకి ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడనే మనము చూసుకుంటే ద్విమనస్కులు అంటే రెండు మనస్తత్వాలు మనకి ఈరోజు మనకి రావు. ఇక్కడ ఏం చెప్తుండు చూడండి, రక్షింపనేరకు ఎండినట్లు ఎక్కువ వాస్తవము కుర్చకాలేదు. ఆయన రక్షించనీకి వస్తుండు, నువ్వు ఆయన చేతిని నువ్వు తాకలేవు. విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందం కాలం. మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చింది. మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచని కనుక ఆయన ఆలకింపై ఉన్నాడు. మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్ళు దోషం చేతను అపవిత్రపరిచి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది. ఈరోజు మొత్తం ఇదే ఉంది. ప్రపంచం మొత్తంలో చూస్తే సో ఎవ్రీ టైం రక్తం చేత మీ వ్రేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదవులు అబద్ధములాడుచున్నది, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది. నాలుక కూడా కీడుని బట్టి ఈరోజు మాట్లాడవచ్చున్నది. సో ఏంటంటే అబద్ధంలో ఆడుతుర్రు, రక్తం చేత మన చేతులు కడగబడుచున్నది, దోషం చేత అపవిత్రపడుచున్నది, మీ పెదవులు అబద్ధంలో ఆడుచున్నది, నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యం బట్టి ఎవడును రాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసం మాటలు పలుకుదురు, చెడుగును గర్భం ధరించి పాపము కందురు. చూడండి, చెడును గర్భం కని పాపం ఈరోజు కంటున్నారు అనమాట. సో ఎవ్రీ టైం ఎవరు కూడా ఏం చేస్తారు? నీతిని బట్టి ఎవరు కూడా పోరాడతలేరు. నీతిని బట్టి నేను చేస్తానని ఎవరు కూడా సాక్ష్యం పలుకుతా కూడా లేరు. సత్యం బట్టి ఎవడని కూడా వాద్యం ఆడతలేరు. సో సత్యాలు నీతి అనేది మరుగుపడిపోయినాయి. సో ఇక్కడ ఏమున్నదంటే ఎవ్రీ టైం అబద్ధంలాడు నాలుకలు ఉన్నాయి, అబద్ధమాడు కీడు సంఖ్యించు నాలుకలు ఉన్నాయి. సో విమర్శకులు అయ్యారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కీడును తలంచుతున్నారు, ఇతరులకి అబద్ధంలో ఆడుతున్నారు. మీ చేతులు రక్తం చేత, మీ వేలు దోషం చేత అపవిత్రపడుచున్నవి. సో మన చేతులు రక్తం చేత ఈరోజు నింపబడి ఉన్నాయి. సో ఆయన కొరకు మన చేతులు రక్తం చేత నింపబడి ఉంటే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయనే కదా మన రక్తం ఇచ్చింది మనకి. ఆయన సిలువలో కార్చుండే రక్తం ద్వారా మనము అపవిత్రులుగా మనము తీర్చిదిద్దబడ్డాం. కానీ మరొకసారి మనం పాపం చేస్తే అది ఆలోచన చేసినా, పాపం చేసినా, వేరే వాళ్ళ గురించి మనం కీడు తలంచినా కూడా, అబద్ధం ఆడినా కూడా మన నాలుక ఏం చేస్తుంది? ఈరోజు దేవుని తట్టు తిరుగుతలేరు. ఏం చేస్తుంది? ద్విమనస్కులై అంటే ద్విమనస్కులు దేవుని తట్టు ఉన్నట్టే ఉండి మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ వ్యర్థ క్రియలు మనము ఆలోచిస్తున్నాము. మనకి ఎందుకు? మనకి అవసరమా? మనకి ఎవ్రీ టైం మనము వ్యర్థ క్రియలు ఆలోచించి ఆయనను కించపరిచే బదులు మనము రైచియస్నెస్ అంటే మనము నీతిగా నిజాయితీగా ఉండి వేరేలకు ఏంటంటే బెనిఫిట్ తీరుగా అంటే వేరేళ్ళని సమాధానపరిచే తీరుగా వేరే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ గా మనం ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. దేవుడు హెచ్చిస్తాడు ఇంకా. సో నువ్వు ఏంటంటే నువ్వు ఇంకొక వేరే ప్లేస్ ఉంటే ఇంకో వేరే ప్లేస్ కి దేవుడు హెచ్చిస్తాడు. సో ప్రతి ఒక్కరికి మనము సాయం చేయాలి. మన యొక్క గుణగణాలు యేసుక్రీస్తు స్వరము, యేసుక్రీస్తు యొక్క పోలి నడుచుకోవాలంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నారో అలా నడుచుకుంటున్నామా మనము?
నడుచుకోవాలి. నడుచుకుంటేనే కదా యేసు ప్రభుని మనలో చూసినట్టు. సో ఇతరులు యేసు ప్రభుని నమ్ముకున్నామని తెలియాలంటే ఆయన యొక్క గుణగానాలు మనలో ఈరోజు ఉండాలి. ఆయన గుణగానాలు లేకపోతే మనము వ్యర్థమే. సో దిమాన్స్కులమై ఉంటున్నాము. సో కీడు చేయాలా అని ఆలోచిస్తున్నాం. వేరే ఎవరికి కీడు చేయాలి, ఎవరికి హాని చేయాలి, ఎవరికి నేను ఈ పట్ల చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ యొక్క మనసు స్థిరంగా ఈరోజు ఉండలేదు. ఎందుకంటే ఎవరు ఏమి చేస్తారో, నాకు ఎవరు ఏమి భయపడతారో, ఎవరికి ఏం చేయాలో అని నువ్వు ఈరోజు ఆలోచిస్తున్నావు. అటువంటి ఆలోచన దిమాన్స్కులై ఉన్నప్పుడు తీసివేయండి. ఇక్కడ యాకోబు భక్తుడు కూడా చెప్తుండు, దిమాన్స్కులై ఉండుట వ్యర్థము, దిమాన్స్కులై ఉండకుడి, అల్ప విశ్వాసులారా దిమాన్స్కులై మనము ఉండొద్దు. సో ఏంటంటే ఏదైతుందో డబల్ మైండెడ్ హార్ట్ కాకుండా ఏదైనా ఒకటే స్థిరత్వమైన మనసు మనము కలిగి ఉండాలి. రెండు రెండు ఆత్మలు ఉండకుండా ఒకటి ఆత్మ చేత మనము నడిపింపబడుతుండాలి. సో అప్పుడే కరెక్ట్ అనే ఆత్మ మనకు తెలుస్తుంది. అబద్ధపుచ్చు ఆత్మ ఉన్నది, సో యేసు ప్రభు ఆత్మ ఉన్నది. సో మనం ఏంటంటే అబద్ధపుచ్చు ఆత్మతోటే మనము ఈరోజు వెంబడిస్తుంటా ఉంటాం. అది చేస్తాం, ఇది చేస్తాం, అది చూద్దాం, ఇది చూద్దాం అని. మరి ఏం చేస్తాడంటే నీకు ఇది వస్తుంది, అది వస్తుంది అని అన్ని మాటలు ఈరోజు చెప్తుంటాడు. కానీ మనతో ఏం చేయాలి? అబద్ధమనే ఆత్మతోటి కాకుండా స్వచ్ఛమైన ఆత్మతోటి మనం ఈరోజు బ్రతకాలి. అది ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఎవ్రీ టైం యథార్థంగా ఉన్నప్పుడు, ఎవ్రీ టైం సత్యంలో మనం నడిచినప్పుడు అది తెలుస్తుంది. సో దిమాన్స్కులై ఉండుట చూడండి. సో దిమాన్స్కులు డబల్ హార్టెడ్ మైండెడ్, డబల్ మనం ప్రేయర్ చేసినప్పుడు కూడా మనము ఏదన్నా స్థుతిస్తున్నప్పుడు కూడా మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంటది. అక్కడ ఇది చేయాలి, అది చేయాలి. మనము ఆరాధన చేసినప్పుడు కూడా, పాట పాడినప్పుడు కూడా మనం ఆలోచన తీరు ఎక్కడో వెళ్తుంటది. సో ప్రతి ఒక్క మనసును మనం గట్టిగా చేసుకొని ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఇంకొక వచనం చూస్తే ఇక్కడ మనకు ఏమంటుందంటే, ఇదే యాకోబు రాసిన 4వ పత్రిక 4వ అధ్యాయము, యాకోబు 4:8 వచనం, 7వ వచనం నుంచి చూద్దాము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. సో దేవునికి, యేసుప్రభుకి మనము లోబడి ఉండాలి. దిమనస్కులైన ఏం చేస్తున్నారంటే సాతానును ఎదిరించుడి. సాతానును మనం ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దిమనస్కులు అంటే డబల్ మైండెడ్. సో ఎవ్రీ టైం మనము ఏదో ఒకటి ఆలోచిస్తుంటాము, ఏదో ఒకటి చేస్తుంటాము. కానీ మనం ఏం చేస్తాం? ప్రేర్లోనే ఉంటాం. సో యేసు ప్రభుతో ఉండాలంటే ఏం చేయాలి? ఆయన సంపూర్ణంగా మనము సేవించాలి, హృదయం మొత్తం మనము సేవించాలి. అప్పుడే కానీ యేసు ప్రభు మనల్ని అంగీకరిస్తాడు, మన మనవులన్నీ అంగీకరిస్తాడు, మన ప్రతి ఒక్కటి ఆయన అంగీకరిస్తుంటాడు. ప్రతి ఒక్కటి మనది ఏదైనా విజయంగా ఉంటుంది అనమాట. మనము సగం పెట్టి సగం పెట్టకుండా సగం వేరే దగ్గర పెట్టి అటువంటి పని మనము చేయకూడదు. ఎవ్రీ టైం మనము ఆయనను ఆరాధించాలి, పూర్ణంగా మనము ఈరోజు ఆరాధించాలి. అప్పుడే కానీ. కాబట్టి దేవునికి లోబడి ఉండి, సో దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్ద మనం ఎవ్రీ టైం మంచి విగ్రహంగా మనం ప్రార్థిస్తే ఆ యొక్క సాతానుగాడు అనేది ఇక్కడ మన దగ్గర ఉండడు, ఆడు పారిపోతాడు ఎవ్రీ టైం. సో దిమనస్కులై ఉంటే వాడు ఏం చేస్తుంటాడు? మన దగ్గరనే ఇంకొక ఆలోచన, ఇది కాదు ఇది చెయ్యి, ఆయనకి ఈడ కీడి చేయాలి, ఇట్లా కీడి చేయి, అట్లా కీడి చేయని వాడు పక్కకుండి మనల్ని, మన ఆలోచనలు పెంపొందిస్తుంటాడు. సో ఎవ్రీ టైం మనం ప్రార్థన ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి మనము స్టాప్ చేయాలి. మన ఆలోచన స్టాప్ చేసి మన ఆలోచన యావత్తు యేసుప్రభు మీద దృష్టి పెట్టి మనం ప్రార్థిస్తే అప్పుడు మనకు ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు ఏంది సక్సెస్ఫుల్ గా మనం ఈరోజు జీవిస్తాం. దిమనస్కులు అయి ఉండొద్దు. సో ఎవ్రీ టైం మన ఇక్కడ చూస్తుండు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిండు. మనం దేవుని యొద్దకు పోతే ఆయన ఈరోజు మన యొద్దకు వచ్చిండు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనస్కులారా హృదయములను పరచుకొనుడి. చూడండి, దిమనస్కులారా, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. మనం పాపం జీవితం జీవించినము, ఆయన సిలువలో కాచుండే రక్తం ద్వారా మనం శుభ్రపరుచుకున్నాము. అయినా కూడా మనం ఏం చేస్తున్నాము? మరొకసారి పాపంను అంటుకుంటున్నాము. దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దిమనస్కులారా మన హృదయంలో ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఎటువంటి ఆలోచన లేకుండా, డబల్ మైండెడ్ లేకుండా మనం ఏం చేయాలి? సింగిల్ మైండెడ్ తోటి మనము హృదయంలో పరిశుద్ధపరచుకొనుడి.
వ్యాకుల పడకుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. సో వ్యాకుల పడకుడి, ఎవ్రీ టైం ఏం చేయాలి, మనం వ్యాకుల పడొద్దు అంటే చింతించకూడదు. దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. సో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ప్రభు దృష్టికి మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి. సో ఎవ్రీ టైం మనం తగ్గించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తుండో అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సో అప్పుడు ఆయన ఏం చేస్తుండే, ఈరోజు మనల్ని హెచ్చిస్తున్నాడు. తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తున్నాడు. సో ఎవ్రీ టైం మనము తగ్గించుకుని జీవించాలి. సో ఇంకొక వచనం చూసి ఇక్కడ కీర్తనలు 119, కీర్తనలు 119, 113 వర్సెస్ చదువుదాము. దిమస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. చూడండి, యాకోబు భక్తుడు కూడా ఇక్కడ దిమస్కులను, డబల్ మైండెడ్ గేమ్ ఆడే వాళ్ళని ఏం చేస్తుండు, ద్వేషించుచున్నాడు. సో స్టార్టింగ్ నుంచి మనకు పాత నిబంధనలు కానీ ఇక్కడ కానీ కొత్త నిబంధనలు కానీ దిమస్కులు ఎంతో మంది ఈరోజు ఉన్నారు. మనం కూడా ఎన్నో దిమస్కుల మనసు ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఈరోజు రమ్మంటున్నాడు. ఏమని, దిమస్కులై ఉండకుడి. సో దిమస్కులను నేను ద్వేషించున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. చూడండి, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను, దుష్క్రియలు చేయవాళ్ళారా నా యుద్ధ నుండి తొలగొడి. సో ద్విమనస్కులను ఏం చెప్తుండు ఇక్కడ, ఏమంటుండు, నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాడు. ఈరోజు యేసు ప్రభు కూడా ద్విమనస్కులను ఏం చేస్తుండు, ద్వేషించుచున్నాడు ఆయన. సో మనము నీవు నేను డబల్ మైండెడ్ గేమ్ మనము ఆడొద్దు, ఒకటే మైండ్ గేమ్ మనము ఆడాలి. డిమన్స్కు లెక్క ఉన్నామంటే ఆయన ఈరోజు నిన్ను నన్ను ద్వేషిస్తున్నాడు. ఓర్పుతో సహనంతో మనం ఏం చేయాలి, ఆయనని వెంబడించాలి. ప్రతి ఒక్క క్రియ మనకు నెరవేరుతూ ఉన్నది. జ్ఞానం లేకపోతే జ్ఞానం ఆడమంటుండు, పొదువలేని జ్ఞానం నీకు ఈరోజు ఇస్తా అంటుండు. కానీ ఇటువంటి దిమన్స్కులో పెట్టి నువ్వు ఆయనని ఆరాధించేటప్పుడు, ఏది చేసేటప్పుడు కూడా ఆయన మీదనే దృష్టి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనము ఇంకొక దాని మీద మనము దృష్టి పెడుతున్నాం. దిమన్స్కులై ఉండకుండా మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క దాంట్లో ఏక మనసు గలవారై నిగ్రహంతో ఆయన దృష్టికి మనము ఉండాలి. ఎవ్రీ టైం మనము ఆయనకి చేయడంగా ప్రతి ఒక్క దాంట్లో మనము ఏం చేయాలి, మనకు ఆయనని సేవించే బిడ్డలుగా మనం ఈరోజు ఉండాలి. ఈ ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తుంది ఇక్కడ, ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని చున్నాను. మనం ఈరోజు ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఏముంది, ఏం చేస్తారు, ఏం చెప్తారు అనేది ప్రతి ఒక్కరు ఆశతోటి మనం ఈరోజు జల్దీ రావాలి. ప్రతి ఒక్కరు ఆశ పెట్టుకొని ఉన్నారు. ప్రతి ఒక్కటి, నేను నా దేవుడని ఆజ్ఞలను అనుసరించేదను, దుష్క్రియలు చేయవాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందుతును గాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేయదు. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదు, వారి కపటాలోచన మోసమే. ఇక్కడ చూడండి, భూమి మీద నిన్న భక్తులందరినీ నీవు మస్టి వలె లయపరచుదువు, కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. ఆయన శాసనములు మనకు ఈరోజు ఇష్టమైన. దిమస్కులారా ఏం చెప్తుండే, ఈరోజు నేను ద్వేషించుచున్నాను. ఈరోజు దిమస్కులా ఉన్నామనుకో, నిన్ను అందరూ ఈరోజు ద్వేషిస్తున్నారు. దేవుడు కూడా ఈరోజు ద్వేషిస్తాడు. సో మన దిమస్కులు లేకుండా ఒకటే మనసుతోటి మనము ఈరోజు ప్రార్థించాలి. ఆయన మీద మనం భారం మోసుకొని, ఆయన సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలగజేయుదును. సో సమస్త జనులారా అంటుండు, సమస్త జనులారా, నిన్ను నన్ను పిలుస్తలేరు, సమస్త జనమును ఈరోజు పిలుస్తున్న ఆయన. పిలిచినప్పుడు ఆయన విశ్రాంతి ఈరోజు ఆయన దగ్గరనే ఈరోజు మనకు విశ్రాంతి ఉన్నది. దిమస్కులై ఉంటే ఆ యొక్క విశ్రాంతి అనేది మనకు దొరకదు. ఆయనలో ప్రతి ఒక్క దాంట్లో మనము నీతి నిజాయితీగా కట్టడలను గాయకొని ఆయన వాళ్ళు జీవిస్తే, మనం ఎవ్రీ టైం మన యొక్క ప్రతి ఒక్క దాంట్లో విశ్వాసంతో మనం వెళ్తే, ఓర్పు క్రియరూపకంగా మనం వెళ్తే, ప్రతి ఒక్క దాంట్లో మనము ఆయన సక్సెస్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్క దాంట్లో మనము అడిగినప్పుడు కూడా, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును,
కట్టుడి మీకు ఇయ్యబడును. సో ఎవ్రీ టైం మనం అడుగుతాము కానీ ఇయ్యబడుతుంది. కానీ మనం ఎట్లా అడగాలి? ఆయన విమర్శకులై అడుగుతామా? ఏక మనసు గలవారై మనం ఈరోజు అడగాలి ఆయనతోటి. ఆయనతో సంభావించాలి. సంభాషణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన మీద పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మనం ఈరోజు ఆయనను అడగాలి. అప్పుడే ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. సో నువ్వు దిమనస్కులై ఉన్నాయి, నువ్వు అక్కడిక్కడ మనసు పెట్టి మనం అడిగితే ఆయన ఆలకించే దేవుడు ఈరోజు లేడనమాట. సో దిమనస్కులను ఆయన ఏం చేస్తున్నాడు? ఈరోజు ద్వేషించుచున్నాడు. ఆయన కూడా ఈరోజు దిమనస్కులను ద్వేషించున్నాడు. సో అక్కడ ఎక్కడున్నా కూడా యాకోబు భక్తుడు ఈరోజు మనకు చెప్తుండు, దిమనస్కులై ఉండకుడి. దిమనస్కులై డబల్ మైండెడ్ గేమ్ అనేది మనం ఈరోజు ఆడదు. ఎవ్రీ టైం ఏం చేయాలి? మనము సింగిల్ మైండెడ్ గా గేమ్ అనేది ఆడాలి. రెండు మనసులు కలిగి ఉన్నామనుకో, సో ప్రతి ఒక్క దాంట్లో మనము విఫలమవుతాం. ఒకటే మనసు ఏకాగ్రత కలిగి మనం జీవిస్తే, ఒకటే మనం చెప్పినామనుకో, రెండు ఇప్పుడు మనం ఏంటంటే ఎవ్రీ టైము ఏదైనా అయిందనుకో, సో ఏదన్నా ఒకటి అవుతుంది. మర్డర్ ఏదైనా అయిందనుకో, సో ఒక సాక్ష్యము ఒకరు చెప్తారు, ఒక సాక్ష్యం ఇంకొకరు చెప్తారు. సో ఎవరి సాక్ష్యము ఎవ్రీ టైం ఎవిడెన్స్ దాంట్లో ఏది ఉందో ఆ లాయర్ అది తీసుకుని దాని ప్రకారం వాళ్ళు నడుస్తారు. నువ్వు రెండు రకాలుగా చెప్పినావు అనుకో, నీ యొక్క మాటలు అక్కడ చెల్లవన్నమాట. సో రెండు రకాలుగా మనం ఈరోజు మాట్లాడుతున్నాం. రెండు మూతుల పాముగా ఈరోజు మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. అటువంటి జీవితం మనకు వ్యర్థము. ఒకటే మాట మాట్లాడాలి, ఒకటే యథార్థమైన మాట కలిగి యథార్థంగా జీవించి యథార్థంగా దేవుని కొరకు మనం ఈరోజు జీవించాలి. ఆయన నీలో ఉన్నాడంటే ఆయన స్వరూపం ఈరోజు మనం ధరించుకున్నాము. ఆయన వల్లే మనం ఈరోజు జీవించాలి. ఆయనను మన రూపంలో మనం ఈరోజు చూపించాలి ప్రతి ఒక్కరికి. ఎంతో మంది ఎన్నో రకాలుగా మనం తిట్టుకోవచ్చు, అరవచ్చు. కానీ మనం ఏం చేయాలి? మన యొక్క గుణగణాలను వాళ్ళు తిట్టిరని మనం తిడుతున్నామా ఈరోజు? తిట్టదు. అన్నిలు వాళ్ళకి తెలియదు, దేవుడు తెలియదు, ఎవరు తెలియదు, వాళ్ళు తిట్టుతారు. కానీ మనం సైలెన్స్ అయ్యండి యేసు ప్రభుకి కూడా ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క తిట్టు కూడా మనకి ఈరోజు ఆశీర్వాదకరంగా ఈరోజు మారుతున్నది. సో దేవుడు యొక్క ఒక చిన్న వాక్యంను దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము, ముగిద్దాము. స్తోత్రం నాయన ప్రభా, నీ ప్రభంలోకి వేళ స్తోత్రాలు దేవాయస్సు మా ప్రభా. డిమాండ్స్ కూడా ఉండకుండా చెప్పారు మా ప్రభా. దేవాయస్సు మా ప్రభా, డబల్ మైండెడ్ దేవాయస్సు ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా. మాలో అటువంటి గుణగణాలు ఉంటే తీసివేయండి మా ప్రభా. నీ మీద దృష్టి పెట్టి ఏకాగ్రత పెట్టి మేము దేవాయస్సు మా ప్రభా ప్రార్థన చేయనప్పుడు, స్థించినప్పుడు, ఆరాధన చేయనప్పుడు నీ మీదనే మేము ప్రతి ఒక్కటి వేసి పూజించాలి మా ప్రభా. మీరే గొప్ప దేవుడు మా ప్రభా, మీరు తప్ప వేరే దేవుడు లేడు మా ప్రభా. మా యొక్క ప్రతి ఒక్క ఈవులను మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మీరే తోడేయండి మా ప్రభా. కేవీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆశ్రయించండి మా ప్రభా. వాళ్ళు చేయించిన పనులు ఇంకా అభివృద్ధి చెందించండి దేవా. వాళ్ళు దేవాయస్సు మా ప్రభా దిమనస్కులై ఉండకుండా దేవాయస్సు మా ప్రభా, ఏక మనసు గలవారాయ దేవాయస్సు మా ప్రభా. నీ మీద దృష్టి పెట్టి దేవాయస్సు నీ వలె నిన్ను పోలి నడుచుకునేలాగిన దేవా వాళ్ళు జీవించటకు సాయం దయచండి దేవా. మీరే సాయం దయచండి దేవా. అనేకులు దేవాయస్సు మా ప్రభా, అన్నిలు ప్రతి ఒక్కరు దేవాయస్సు మా ప్రభా, ఎవరైనా దేవాయస్సు మా ప్రభా నిన్ను పోలి నడుచుకునేలాగిన సాయం దయచండి దేవా. వాళ్ళంతా మారు మనసు పొంది నీ అందుకు బాప్తిసం తీసుకుంటూ సాయం దయచండి దేవా. ఎంతో మంది దేవా నిన్ను ఎరగలేకున్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరు ఎరుగుటకు సాయం దయచండి దేవాయస్సు మా ప్రభా. నీకు దేవాయస్సు మా ప్రభా, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు తక్కువయ్యారు మా ప్రభా. ఇక పనివారులు మమ్మల్ని చేర్చుకోండి మా ప్రభా. నీకు పని తీరుగా మేము దేవా ఎన్నుకుంటకు సాయం దయచండి దేవా. ఒక పని మేము చేయటకు సాయం దయచండి దేవా. ఒక మెడైన దీవెనలు కుమ్మరించండి మా ప్రభా. ఏపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవా పేరు పేరున దీవించి ఆశ్రయించండి దేవా. వాళ్ళ మనవులను దేవా ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. వారికి ఎటువంటి అనారోగ్యం ఉన్న దేవా యేసుక్రీస్తు నామములో స్వస్థపరచబడును గాక దేవా. ఎటువంటి మంత్రాలు ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా. యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం మా ప్రభా. మీరే సాయం దయచేయండి దేవా. మీరే తోడైన మా ప్రభా. నీ కొమ్మడైన దీవెనలు కుమ్మరించండి దేవా. వాళ్ళ స్టడీస్ లో, హైయర్ స్టడీస్ లో, వాళ్ళ జాబ్ లో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైనాడు మా ప్రభా. ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలనేది దేవా మీరు నేర్పించండి మా ప్రభా. మీరే తోడైన దేవా. జ్ఞానం పొదవ ఉంటే అడుగుమన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి మా ప్రభా. దేవాయస్సు మా ప్రభా, వాళ్ళ జ్ఞానం దేవా పెంపొందించండి మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు తగ్గించుకునేలాగా సాయం దయచేయండి దేవా. దేవా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నావు మా ప్రభా. మా ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి సాయం దయచండి దేవా. నీకు దేవుని కుమ్మరించండి మా ప్రభా.
ఈ కట్టడాల్లో గైకొనాల మా ప్రభా, మీకు దీవెనలు కుమ్మరించండి మా ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మీద దేవా మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేడ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగించండి. ఓకే సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడా వచ్చే ప్రతి ఒక్క బిడ్డకు, ముఖ్యంగా కేబీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.